ఆవు అరే అరే అగో ఎందుకు కొడుతున్నావు అవు ఎందుకు కొడుతున్నావు చెప్తావా మళ్ళీ ఇదే చీపురు అనుకో నేను కొట్టానా నన్ను కొడతావా ఏది కొట్టు చూస్తా కొట్టు చూస్తా కొట్టపోతే భయం నీకు ఎవ్వరు తప్పుడు తప్పితే నీ దయ నగపోవాలి నన్నే కొడతావా వామ్మో వామ్మో నన్నే కొడతాడంట నీకు అన్నం పెట్టింది పోయింది తెల్లగా నల్లగా బట్టలు ఉతికింది పోయింది నీళ్లు కాగబెట్టి పెట్టింది పోయింది ఇంత మంచిగా చూసుకుంటే నువ్వు నన్నే కొడతావా వామ్మో వామ్మో ఇక నన్నే కొడతాడంట వామ్మో కొట్టు పిల్ల కొట్టు ఇప్పుడు కొట్టపోతే భయం నువ్వు నన్ను కొట్లే అటు తిరుగు ఈపులా కొడతా జ్యోతి సరుపక్క వాళ్ళ మరిదికి అట్లా కొడుతుంది మళ్ళీ ఏం తీట పని చేసిండో నడు చూసాం అక్క అక్క ఏమైంది మరిదికి అట్లా కొడుతున్నావు నేనే అడిగేది పోరని కొట్టు సముతువా ఏమి అక్క ఆగక్క అక్క ఆగక్క చిక్కుకట్టతో మొగలు కొట్టదు చెప్పేది నీకు కదా ఎందుకు కొడుతున్నావు పిల్లగాని ఎందుకు కొడుతున్నా తెలిస్తే మీరుగానే కొడతారే నా మరిదిని ఆగు ఈ పిల్లగాడు ఏం చేస్తాడు నీ నాటకాలు కాకపోతే వస్తే పిచ్చిదానా అసలు ముచ్చట అర్థమైతే లేదో మీకు చెప్తే కదనే అర్థమయ్యేది ఏం చెప్పమంటే పొద్దున్నే లేచి కళ్ళు తాకుండా కూర్చున్నాడు దీనికే కొడతావా కళ్ళు గీడేంది ఎవరైనా తాగుతారు నేను కూడా తాగుతా అవును నేను కూడా తాగుతారు ఎందుకు తాగరే కడుపు నిండా తాగుతుర్తాయి తాగుదాం ఇలా కడుపు నిండా తాగుదాం అవునే ఇలా కళ్ళు తాగి ధూమ్ ధామ్ చేసాం తాగుతారా ఏడికెళ్ళి తాగుతారా ఏంది అట్లా అంటున్నావు నిన్ననే కదా కళ్ళు తెచ్చుకొని తాగుదామని అనుకున్నాం మనిషికి ఇంకా 50 కూడా ఇచ్చినాం కదానే అవునే నవీన కూడా ఇచ్చింది అది ఒక్కటే కాదే నేను కూడా ఇచ్చిన అవునే నువ్వు 50 నేను 50 అది 50 ఇది 50 నలుగురి కలిపితే 200 అవుతాయి 2 లీటర్ కళ్ళు బాటిల్ వస్తుంది కడుపు నిండా తాగుదాం అవునే అక్క నువ్వు చెప్తుంటే నోరు ఊగుతుంది ఓ సరుపక్క తొందరగా తెప్పి తాగుదాం తెప్పి తాగుదాం పిచ్చి మొక్కలారా ఆ పైసలు పెట్టే పొద్దుగాల ఈతకల్లు తెప్పించి ఇంటికాడ పెట్టిన ఇగో నాకు తెలియకుండా మా మరిది తాగిండు ఈయన సావుగాల 2 లీటర్ బాటిల్ తాగినాడా 2 లీటర్ అంటే ఏందే ఇంకో బాటిల్ తెచ్చి పెట్టిన నా మొగన్ కోసం అని ఆ బాటిల్ ఈయన తాగిండు ఈయన సావుగాల కడుపా చెరువా అవునా ఓర్ని నిజం చెబుతున్నావానే నిజం చెప్తున్నావా అని అంటున్నాయి అగో నీ వెనక ఉన్నాయి డబ్బాలు తాగాడ పడేసిండు అవును కదనే ఎంత పని చేసినావు రా పొట్టోడా నన్ను కొడతారు రారి ఇప్పుడు రారి ఇంటికైతే రాని సంగతి చెప్తా కళ్ళు తాగుతాం ఏందే కట్ల కూసురు కొలిదయ్యలాగా ఏందే సప్పుడు చేయరు నోట్లో బెల్లం గడ్డ పెట్టుకురా పెట్టుకున్నావే నోట్లో పెట్టుకుంటే కడుపులాగా జారింది కానీ కళ్ళు తీసుకురాపోయి తాగుదాం
మేము కళ్ళు తాగుతాం మేము కళ్ళు తాగుతాం మేము కళ్ళు తాగుతాం మేము కళ్ళు తాగుతాం మేము కళ్ళు తాగుతాం. మనిషి ఆడదాన్ని అట్లే ఎగురుతున్నావు ఆడదాన్ని కావే ఏంది అక్క అట్లా అంటున్నావు? ఆడోళ్ళైతే ఆడరా ఎగురరా? ఎగురుపో మీ ఇంటికాడ ఎగురుపో ఈడెందుకు ఎగురుతున్నావే? ఎగురుతా. నువ్వు తెప్పించిన కళ్ళు తాగి ఇక్కడ ఎగురుతా, పోయి మా ఇంటికాడ కూడా ఎగురుతా. అవునే మేము అదే అనుకుంటున్నాం, తాగి ఎగురుదామని. అవునే నవీనా, నీ కళ్ళులోకి చికెన్ కావాలనా, చకోడీలు కావాలనా, పచ్చడి కావాలనా, ఏం కావాలి? ఏందో అట్లా మాట్లాడుతున్నావు? నాకు కళ్ళులా ఆమ్లెట్ అని ఇష్టమని నీకు తెలుసు కదనే. తెలిసే నీకు ఆమ్లెట్లు అంటే ఇష్టమని, అందుకే కళ్ళులోకి కోతిగుడ్లు ఆమ్లెట్లు వేసిస్తాం. మంచిగా కళ్ళు తాకుంటూ తిను. ఏంది అక్క కోతిగుడ్లు ఆమ్లెటా? కోతిగుడ్లే ఎప్పుడు తినలేదే, మంచిగా ఉంటాయా? బాగుంటే ఇప్పటిదాకా మేము అవే వేసుకొని తిన్నాం. అవునా, మీరే తిన్నారా? నాకు కూడా ఉంచిర్రా? ఓసే ఉంచే దానికి కావాలంట. ఏందో జ్యోతి జోకులేస్తావు? సరుపా నువ్వైతే కళ్ళు ఆమ్లెట్ ఏదో ఒకటి తీసుకురాపోయి తాగుదాం. నీ ఇల్లు గాలి తండ్రి ఏడుస్తుంటే కోడలు రాలేదని కొడుకు ఏడ్చిందంట. అట్టుందే నీ కథ. కళ్ళు పోయిందని మేము ఏడుస్తుంటే ఇక కళ్ళు కావాలంట. కళ్ళు కర్రమొఖం వేసుకొని నువ్వు తెల్లగా ఉన్నట్టు తెచ్చిన కళ్ళు ఎట్టిపోతుంది? అబ్బా దేవుడా జ్యోతి, నేను దాంతో వర్లలేను కానీ నువ్వన్నా చెప్పేజరా. ఓసే మన కోసం తెప్పించుకున్న కళ్ళు వాళ్ళ మరిది మొత్తం తాగిండంటనే. ఏందే ఏం మాట్లాడుతున్నా మీరు? ఉన్నదే మాట్లాడుతున్నాం కదా. ఇంత పని చేసిరే, పొద్దున కళ్ళు తాగుదామని రాత్రి అంతా నిద్రపోలేదే నేను. ఎంత పని చేసిరే మీరు. పోయిపోయి నీ మరిది పాలు చేస్తావా సరుపా? యాభై వేసుకుంది అందుకేనా? వర్లకు కళ్ళు బాటిల్ ఆడబెట్టి నీళ్ళుకి బయట ఆకులుకి దాని వచ్చాక 2 బాటిల కళ్ళు తాగిండే కడుపుకు తోడు. నేనేం చేయనే? ఇగో సరుపా నువ్వేం చేస్తావో మాకు తెలియదే. మేమైతే 50 రూపాయలు ఇచ్చినాం, మాకు కళ్ళు కావాలి అంతే. నేను అస్సలు ఊకోను, తగ్గేదే లేదు కళ్ళు విషయంలో. వస్తే ఇప్పటికిప్పుడు అంటే ఎడ దొరుకుతుంది ఈత కళ్ళు? రేపు పొద్దుగాల తెప్పిస్తలే నా సొంతం పైసలు పెట్టి. ఈత కళ్ళు లేకుంటే ఏంటి, తాటికల్లు లేదా? నేను కూడా తగ్గేది లేదు కళ్ళు విషయంలో. అవునవును పోదాం పారి తాటికల్లికి. అవునవును పోదాం పండి, తాటికల్లికి పోదాం పండి. సరేతి పోదాం పారిగా. నా మూడు వచ్చారు మళ్ళీ ఎవరు నిలవద్దు, కంటిగిన కనపడదు. పోదాం పారి. మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఏం డాన్స్ ఆడుతురే? నువ్వు ఇట్లా అక్క, నువ్వు నాయకరా, నువ్వు ఇల్లు పాట వేసుకోండి రా. మర్చిపోయినమే చేసుకోవట్లే ఈ తాగుబోతులకు చేసుకునే తెలుసా? ఏమైనా కళ్ళు చెప్పినవా సరూపా? మరి సరూప్ అంటే సప్పుడు సప్పుడు ఉంటుందా? సంపుడే సరూపా. సారీ సరూపా, సారీ. సరే సరే సారీ, నేను కూడా చెప్తున్నా. అది లెక్క. కళ్ళులకి కోతిగుడ్లు ఆమ్లెట్ చేసుకొని వస్తాను కదా, మరి కోడిగుడ్లు లేవు కనీసం. వస్తే బెదురుగుడ్ల దానా? కోతి ఎక్కడన్నా గుడ్లు పెడతా? అదే నాకేం తెలిసే అది ఎక్కడ పెడుతుందో. నాకు తెలిసే నీకన్నా ముందు పోయి నేనే తెచ్చుకుందు. నువ్వు వస్తే నీకు కోతి గుడ్లు కాదే కొండంగి గుడ్లు పెట్టాలి. ఒసే ఓ స్వరూపా, ఇది కోతి గుడ్లు కాదే పంది గుడ్లు పెడతానంటే కూడా నమ్మేలాగా ఉంది. ఊసే సరూపా 200 పెట్టి కళ్ళు తెప్పించినావు కదా, ఇంకో 100 రూపాయలు పెట్టి చికెన్ తెప్పిస్తే అయిపోను కదే. ఈ అందాక నీ మిర్చిలు తినాలి. అవునవునే, చికెన్ ఉంటే కమ్మగా తింటుంటేనే. ఏంది చికెనా? ఈ కళ్ళు ఏదో మా మరిది తాగిండని నాకు తెలవకుండా మా మరిది తాగింది, ఏదో మీరు పైసలు ఇచ్చిర్రని నేను ఏదో కళ్ళు నేను తెప్పించి పోస్తే ఇంకా చికెన్ కావాలంట. చికెన్ బాగుందే మీది. అట్లా అంటూ తెప్పిస్తే ఏమే అందరం కలిసి తింటుండే కదనే. మరి నువ్వు తెప్పియే. నా దగ్గర ఉంటే నిన్న ఇచ్చిన కదా. మరి నువ్వు తెప్పి.
నా దగ్గర ఎక్కడ నా మొగడు ఇచ్చిపోయినాడా నాకేమన్నా? మరి నువ్వు తెప్పియే. నా దగ్గర ఎక్కడ నేను ఇవ్వటానికి? ఇంకా మీ కాళ్ళు ఏంది, నా కాడ మాత్రం ఉన్నాయి. మా ఆయన ఇస్తే దాచుకొని నీకు ఉన్న 50 రూపాయలు పైసలే ఇచ్చిన. నీకు ఇస్తే ఇంకా పైసలు నేనే. చికెన్ కి ఇవ్వాలా నీకు? ఒక్క 50 ఉంటే నీకు ఇచ్చిన. మరి నా కాడ ఆడునే, నా కాడ మాత్రం ఉన్నాయి. ఎందుకు అన్న ఇచ్చి కూడా? అటు ఇటు నేను ఎట్ట మళ్ళీ నా మీద ఎక్కడ బదనాం పడుతుందో అని నేనేదో అక్కడిక్కడ మా ఆయనకు తెలియకుండా పైసలు దాపెట్టుకొని నేను కళ్ళు తెప్పిస్తే ఆ పైసలు పెట్టి ఇంకా చికెన్ తేవాలని చెప్తున్నారు మీరు. కొంచెం ఇస్తే ఏమైనా తెస్తే వండుకున్నావు కదా ఎట్లయినా పొద్దుగా చికెన్. మన వంటకంటే తేవాల మరి పైసలు కినా తలా ఎన్ని కలేసుకొని తెచ్చుకుందా. మరి అనొచ్చి అక్క చికెన్ తెచ్చుకుందా అంటే నువ్వు నువ్వు గుడ్లు ఏమైనా ఎప్పుడైనా ఏమైనా తీసుకొస్తావని మాకు తెలుసు. సర్లే కానీ ఈ 12 గంటలకు ఆడోళ్ళు ఇట్లా కూర్చొని తాగితే ఏమన్నా ఉన్నా అదే అందరు మంది పనికి పోతుంది. ఎవరు లేరే అక్క ఈడ. ఎవరు ఇజ్జత్ పోతుంది అమ్మ. ఓకే ఇంకా నేను మిమ్మల్ని జడగొడుతున్నాను నన్ను అంటారు మళ్ళా. తాగురి దబ్బన తాగురి పోదాం పనికి వెళ్దాం. ఎందుకు మేము అడ్డు వస్తాడా ఇరికి? మళ్ళీ మా మరిదిస్తే ఇంత తాగుతాం. మళ్ళా మళ్ళా తెప్పియమంటే ఇంక నా కాడ పసలు గిన్నెలో నేను తెప్పియలేను. ఈ ఎండ పుట్ట ఎవరన్నా చూస్తూ అమ్మ పరుగు పోతుంది అమ్మ. తాగురు బయటకు వస్తే మొత్తం తాగుతాడు. కానివ్వండి. అవును మేము అర్థం రాగలండి. తాగి తాగురమ్మా. నా మాట ఇంకా నేనైతే మాట మీద ఉన్నా. మీ పసలు అయితే మీకు ఇక అయినట్టేగా. నువ్వు మేము ఆ మాటలు ఏం పట్టించుకోకే. ఇంటి మీదకి వచ్చి కొట్లాడుతురు ముగ్గురు ఏకంగా. ఇంటి మీద కంటే మాకు పానం కొట్టుకోదు. అయ్యా నువ్వు తెస్తావనే కదా మేము వచ్చింది. మొగడు దగ్గర నుంచి వారం నుంచి దాచుకున్న పైసలు నీకు ఇచ్చిన నేను. అమ్మో 50 దాపెట్టుకున్నావే తెలవకుండా. మరి పీసకలు చేయకే నువ్వు. రోజుకి పోతప్పుడు 10 రూపాయలు ఇచ్చిపోతాడు నా మొగడు. దాని మొగడు సంగతి నీకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు అడుగుతుంది? నువ్వన్నీ వచ్చి కదనే నాకు చెప్పినా అయిపోద్దు. నేను ఇంటికి వచ్చిన తర్వాత పొద్దుగా చికెన్ వేసుకొని తిన్నది అక్క. వామ్మో 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 ఇది మరి బాగుందమ్మా. నీ బడిది నేను చూడలేనా? నువ్వు మీ బడిది కొడతప్పుడు పెట్టుకుని తింటున్నావు నేను చికెన్ తెచ్చుకొని. ఓ ఏమో ముక్క కూడా పెట్టలేదు. తాగిరమ్మా తాగిరిగా. నన్ను నేను కళ్ళు తెచ్చినాక కింద నేను మాట మీద నిలబడ్డం కింద నన్ను బదనాం చేస్తారు. తాగిరిగా మీరే తాగిరి. నాకు వద్దు తాగిరి. మరి నేను మంచిగా కళ్ళు తెప్పించినా తాగాలి. గిత్తగిన అర్థం చేసుకోలేదు. అక్కడ ఏమనుకోరే ఇంత ప్రేమ ఎందుకు అమ్మ? ఇక పట్ల మళ్ళీ అందరం కలిసి తాగుదాం. మళ్ళీ నేను ఒకదాన్ని ఎందుకు తాగేది? ఎంతసేపు ఉన్నా మనము మంచిగా ఉండాలి, మంచిగా కలిసి తాగాలని నేను ప్లాన్ చేసిన. మా మరిది తాగినా నా సొంతం పైసలతోటి నేను తెప్పించి కళ్ళు తాపుతుంటే ఇంకా చికెన్ అంటున్నారు. నన్ను అర్థమే తాగురు మళ్ళీ తాగుండ్రి. అక్క ఈ కళ్ళు ఎంత తాగితే కిక్ ఎక్కుతలేదే. మొన్నటిదాకా మందు తాగుదామా? మీకు గిత్తగినే సిగ్గులేదే. మొన్న అంటే ఏదో మందు దీని మొగని కొట్టాలని మందు తాగుతుంది. అమ్మ నేనైతే వెళ్తున్నామ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే కామెడీ. చూసారుగా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి. మేము చేసే వీడియోస్కి మాత్రం మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయాలి, ఇంకా చేయాలి. మీకోసం మేము మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చూపిస్తాము. ఈ కళ్ళు వీడియో మాత్రం పిచ్చ కామెడీ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇది చూసి ఫుల్ సపోర్ట్ చేయండి. ఇప్పటికీ మాకు సపోర్ట్ బాగానే చేస్తున్నారు. ఇలానే ఇంకా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మీకోసం ఇంకా వెబ్ సిరీస్ గిన స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీ సపోర్ట్ ఉంటే అది గిన స్టార్ట్ చేసి మీకు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాము. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎలా చేస్తున్నామో కామెంట్ పెట్టండి. చాలా మటుకి కామెంట్స్ పెట్టట్లేరు. కామెంట్స్ పెట్టి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తే మీగిన ఇంకా ఓకే మంచి కామెంట్స్ పెడుతున్నారని మాగిన కొంచెం ఇంకా చేయాలని ఇంకా మీరు పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కన గంట బెల్ ఉంటుంది, కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.